ఒకప్పుడు నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్కి ఒక గౌరవముండేది. నిజాలు బయటపెడతాడని, నిజాయితీతో మాట్లాడతాడని నమ్మకం ఉండేది. కాని ఈ మధ్యకాలంలో అన్వేష్ మారిపోయాడు. ఇప్పుడు ఆయనకే తానే న్యాయవాది, జడ్జి, పోలీస్ అన్నట్టు యావత్ సోషల్ మీడియా సెలబ్రిటీలపై వ్యక్తిగత దాడులు చేస్తూ, తల్లి, చెల్లి, భార్యలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, వాళ్లపై బూతుల వెల్లువ కురిపిస్తూ, పేరు పెట్టి స్కామ్ అంటూ ముద్రవేస్తూ, థంబ్నెల్లో వాళ్లను జైల్లో వేసినట్టుగా చూపిస్తూ వ్యూస్ కోసం హద్దులు దాటి మాట్లాడుతున్నాడు అన్వేష్. ఇటీవల జరిగిన పహల్గాం దాడిని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునతో ముడిపెట్టి కాల్చిపారేయాలి అంటూ నీచంగా మాట్లాడడం ఎంత దుర్మార్గం! సోహైల్, మెహబూబ్లపై మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ వాళ్లని ఉగ్రవాదుల్లా చిత్రీకరించడం ఏ న్యాయమో? ఈ దుర్మార్గ వ్యాఖ్యలపై స్పందించాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్. అతని మాటలు ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకేలా ఉన్నాయి. టెర్రరిస్ట్ దాడి చేస్తే ఓ ప్రతి భారతీయుడికి కోపం వచ్చిందే. వాళ్లను పట్టుకుని శిక్షించాలి అన్న కోపం నాలో కూడా ఉంది. కాని ఆ కోపాన్ని మళ్లించి నన్ను, మెహబూబ్ని ఉగ్రవాదులా చూపించడమేం అనవచ్చు? నేను గర్వంగా చెబుతున్నా, నేను ఇండియన్ ముస్లిం, భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నా. మతాలకి, కులాలకు మించి మానవత్వం ఉంది. మా ఇంట్లో రంజాన్ వేళ హిందూ ఫ్రెండ్స్ ఖురాన్ చదివారు. మేము చర్చికి వెళ్లాం. శివుడికి పాలాభిషేకం చేశా. అలాంటి నన్ను నువ్వు ఉగ్రవాది అనడం నీ వ్యూస్ కోసం. నన్ను తిట్టు, పడతాను. కాని మా అమ్మని ఎందుకు తిట్టావ్? మా అమ్మ రీసెంట్గా చనిపోయింది. నీకు అమ్మ ఉంటుంది కదా, అమ్మ ఎవరికైనా అమ్మే. ఇలాంటి మాటలు చెప్తే నీకు ఎన్ని వ్యూస్ వస్తాయి చెప్పు. కాని నీలో ఉన్న మనిషిని మాత్రం నీవే చంపేస్తున్నావ్. నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తావా? మన మనుషుల్ని మనమే ఇలాగ కొట్టుకుంటే, మతం పేరుతో ఈ విద్వేషాలు రెచ్చగొడితే ఏం లాభం? ఆ వీడియో చూసి చాలా బాధపడ్డాను. వాడికి ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయరా అని అడుక్కున్నా. వాడితో గొడవ పడలేదు. వద్దురా అలా అనుకురా అని అడుక్కున్నా. కాని వాడు డిలీట్ చేయలేదు. ఒక్క మాట కూడా నేను తప్పుగా మాట్లాడలేదు.